నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన పోతిన మహేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. 60వ డివిజన్లో ఘనంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేతలు. ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావును గెలిపించుకుంటామన్న ఆ పార్టీ నేత రాంబాబు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్న వైసీపీ ముస్లిం నేత నూరుద్దీన్. సీఎం జగన్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ను పోతిన మహేష్ ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకం అని, భరోసా ఇచ్చేవాడని, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడని అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని, తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ ఉద్దేశించి అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని 60వ డివిజన్ వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. 60వ డివిజన్ బాంబే కాలనీలో వైసీపీ కార్యాలయం వద్ద ఉగాది సందర్భంగా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ కర్నాటి రాంబాబు, డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు తథ్యమని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఆనందం కలిగిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి బాటలు వేస్తూ జగన్ పాలన సాగిందని, మరోసారి జగన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రెండు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా బాగుండే విధంగా రాష్ట్ర పరిపాలన సుపరిపాలనగా సాగుతున్నటువంటి సమయంలో ఇంకా మళ్ళీ వచ్చే ఉగాదికి మేము ఎంతో ఆనందంగా, గర్వంగా ఈ రోజున మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వై నాట్ 175 సీట్స్ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కూడా గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మా మాజీ మంత్రి వర్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 25,000 మెజార్టీతో గెలిచే మాకు వెల్లంపల్లి గారు ఒక ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జి గారిని మాకు వేశాడు. అతని వల్ల ఈరోజు మేము కొన్ని సందర్భాల్లో చిన్న మా కుటుంబ సభ్యులు అయ్యి ఉన్నా ఆయన సదురుకుంటూ ఆయన సూచనలతో మేము ఎదురుగా నడుస్తున్నాం. అలాగే రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో మేమందరం ఒక సమిష్టిగా కృషి చేస్తూ ఫస్ట్ డివిజన్ వెల్లంపల్లి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మనవి చేసుకుంటూ, అలాగే కొన్ని విషయాల్లో కొంతమంది ఎన్నో చెప్తున్నారు మేము ఇస్తామని. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి కానీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది సంబరాలు చాలా ఘనంగా చేసుకున్నాం. మా పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఆనాడు ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారు చెప్పారో చేయి గెలుపు, చేజారదని గెలుపు అని చెప్పినటువంటి ఉద్దేశాన్ని మేము భుజానికి ఎత్తుకొని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 పైచీలకు మెజారిటీతో గెలిపించి 21 డివిజన్లలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి మా కాపులందరం కూడా భుజం కాసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నూరుద్దీన్ డిమాండ్ చేశారు.
విజయవాడ రూరల్ మండలం రాంవరపాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నూరుద్దీన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నూరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ముందుకు వస్తున్న చంద్రబాబు ముసుగు తీయాలన్నారు. 54 నెలల వైసీపీ ప్రభుత్వ పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ప్రధానమంత్రి అన్ని చివాట్లు తిట్టి ఏ మొహం పెట్టుకుని అంటకాగుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను తిట్టిన పవన్ కళ్యాణ్ ఎంత ప్యాకేజ్ తీసుకుని కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ యొక్క ముసుగు తీయడానికి ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి నేను ఈరోజు విజయవాడ రామవరప్పాడులో అత్యవసర ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన మరియు షర్మిలమ్మ వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని మరి ఒక్క సింగిల్గా వస్తున్నటువంటి సింహంలాగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క 58 నెలల్లో ఎంత అభివృద్ధి, సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంత లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి, దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో ప్రధానమంత్రిని అన్ని చీవాట్లు పెట్టి అన్ని తిట్లు తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం తిట్టారో మనం చూద్దాం. ఒకవైపు నేను ఇంత యోనక పడుతూ ఇంత బాధపడుతుంటే రెచ్చగొట్టే పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, చుట్టూ పండిపోయిన వాళ్ళు రాజకీయాలు ఎంత అవకాశవాదం ఉంటుందో చూడండి. భారతీయ జనతా జగన్ ఎన్నికలకు సిద్ధమైతే జగన్ను ఓడించేందుకు కూటమి సిద్ధమని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ ఉగాదితో పీడకల పోతుందని, రేపటి నుండి యుద్ధం ప్రారంభం కానుందన్నారు. ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన నాయకులు రాకూడదని గట్టిగా నమ్మే వ్యక్తిని అని అన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి అని, పట్టు వదలని విక్రమార్కుడిలా పొత్తు కోసం కృషి చేశారని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం సొంత అన్నకే సీటు ఇవ్వని త్యాగమూర్తి అని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చేవారు సిద్ధాంతాలు నమ్ముకుని పనిచేయాలని, అలాంటి వారే రాజకీయాల్లో రాణించగలరని పేర్కొన్నారు. ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు ఒక్కరు గుర్తుంచుకోండి, మన పక్క నియోజకవర్గం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇవాళ ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. అంతేకాకుండా నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వచ్చారు. కానీ ఏ రోజు ఆ పార్టీ నాయకుల్ని విమర్శించలేదు, పాలసీల మీదే విమర్శించారు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వ్యక్తిగత దోషులకు పాల్పడుతున్నారు. వీళ్ళకి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం తెలుగుదేశం, జనసేనే. కానీ అటువంటి పార్టీ వాళ్ళను విస్మరించి వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేసే ప్రసంగాలు కానీ, వారి వ్యక్తిగత డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాం. అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ అయితే అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. అట్లాగే ఎంపీ కేసీఆర్ చిన్ని గారు నన్ను డబుల్ ఇంజిన్ అన్నమాట. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి దేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థల దగ్గరికి కూడా వెళ్ళి, ఎందుకంటే దాన ధర్మాలు చేయటం, మన దగ్గర ఉన్న దాంట్లో చేయటం డబ్బు ఎంతో మందికి ఉండుండొచ్చు. డబ్బు దానం చేయడానికి సంతోషం కావాలి. ఎందుకంటే ఆస్తులు ఉంటే ఆస్తులతో రేపు పొద్దున్న మన పైకి వెళ్ళిపోయి తీసుకెళ్ళాం. హాయిగా మనం సుఖంగా ఉన్నంత వరకు ఉంచుకొని ఆస్తులు, వెల్త్ క్రియేషన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, క్యాష్ ఫ్లో ఇస్ కాబట్టి అందరి దగ్గరికి మన పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన విధంగా చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ కూటమి గెలుపు ప్రజలకు అవసరం. వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ఇది
కానీ ప్రజల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఈ ఎన్నికలని చెప్పని మీ అందరికీ కోరుకుంటా ఉన్నానండి. నియోజకవర్గం అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సుజనా గారు చూసుకుంటారు. అలాగే ప్రజల గురించి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మధురానగర్ పసుపుతోటలోని సాయిబాబా వారిని దర్శించుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ పసుపుతోటలోని శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబావారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అనేక దేవాలయాలను దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం పసుపుతోటలోని శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారిని దర్శించుకున్నట్లు తెలియజేశారు. బాబా ఆశీస్సులతో అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. మంచి పరిపాలన చేస్తూ ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరిగే విధంగా సుఖాలు శుభాలు ఉండే విధంగా సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. మంచి పరిపాలన చేస్తూ ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరిగే విధంగా సుఖాలు శుభాలు ఉండే విధంగా సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష మాట్లాడుతూ ఉగాది రోజున అందరికీ మంచి జరగాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని బాబావారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన కార్యదర్శి PVLNN రాజు మాట్లాడుతూ శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో సముద్రవ్రేణి భక్త బృందం, మురళీ కోలాటం బృందం, మహిళలు కోలాటం నేర్చుకుని శ్రీశైలంలో కోలాటం ప్రదర్శన చేశారన్నారు. వారికి వెల్లంపల్లి శ్రీనివాస్ భోజన వసతి సదుపాయాలు కల్పించారన్నారు. ఉగాది సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అనేక దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పసుపు తోటలో ఉన్న సాయిబాబా గుడికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా బాబా ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ఆ భగవంతుడు కోరుకున్నాను. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తూ ప్రజలందరికీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా మంచి జరిగే విధంగా సుఖాలు శుభాలు ఉండే విధంగా ఆ సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ప్రధాన కార్యదర్శిని PVLN రాజు ఈరోజు ఉగాది పర్వదినాన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి విచ్చేశారు. ఇక్కడ మా మహిళలు కోలాటం నేర్చుకొని, ఈ మందిరంలో కోలాటం నేర్చుకొని నిన్న శ్రీశైలంలో కోలాట ప్రదర్శన ఇవ్వడం జరిగింది. దానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు వాళ్ళకి ఆర్థిక సహాయం మరియు అకామిడేషను, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మా సోదరులు, ఈ మహిళలు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటానికి మందిరానికి విచ్చేయగా మేము ఆయనకు ప్రత్యేక పూజలు చేయించి ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన 31వ డివిజన్కి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. ఆయనకి అత్యంత ఘన స్వాగతం కూడా చెప్పడం జరిగింది. ఆయన అత్యంత మెజారిటీతోటి గెలవాలని కోరుకుంటూ మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్ ప్రజలందరికీ కూడా, మొత్తం విజయవాడ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎమ్మెల్యే గారు మా డివిజన్కి రావడం జరిగింది. సాయిబాబా గుడికి సాయిబాబా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ అత్యంత ఘన స్వాగతంతో ఆయనకి స్వాగతం పలకటం జరిగింది. అలాగే సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి సెంట్రల్ కాన్స్టిట్యున్సీని ఉన్న మొత్తం స్టేట్ మీద కూడా మంచి కాన్స్టిట్యున్సీ బాగా అభివృద్ధి పరిచి కాన్స్టిట్యున్సీకి అందజేస్తారని సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీ ఇక్కడ పసుపు తోట సాయిబాబా గుడికి ఇచ్చేయడం జరిగింది. సాయిబాబా గారి ఆశీస్సులు తీసుకుని రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాసానికి ఆ బాబా ఆశీస్సులతో గెలుస్తారని అత్యధిక మెజార్టీతో ఆశిస్తూ, అలాగే ఈ 31వ డివిజన్ ప్రజలకి, 29వ డివిజన్ ప్రజలకి, అలాగే నగర ప్రజలందరికీ నూతన సంవత్సర కోలాటం అండి, మురళీ కోలాటం మేము నేర్చుకుని శ్రీశైలం వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మేము సంకల్పించాము. ఎట్లా వెళ్ళాలి, రూములు ఏంటి అనుకున్న సమయంలో
వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకు ఒక శివుళ్లాగానే వచ్చి మాకు సహాయం చేశారు. శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత 27/1/2023 ప్రారంభమైన యువగళం పాదయాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2300 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు కొనసాగి గాజువాక పరిధిలోని అగనంపూడి వద్ద జనవరి 18/1/2024 ముగిసింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా శవల్యాపురం మండలం గంటవారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిర్వహించిన ఉగాది పూజా కార్యక్రమాల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు, ఉగాది పచ్చడిని అందచేయగా సీఎం జగన్ దంపతులు స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి వినుకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తలసిల రఘురాం తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసి అనేక మంది చావుకు కారణమైన పాలకులను ఈ ఎన్నికల్లో ఓడించాలని ధోనిపూడి శంకర్ పిలుపునిచ్చారు. ఏకొండూరు మండలంలో సిపిఐ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశం సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ విసన్నపేట మండల కార్యదర్శి త్యాగరాజ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చేయవలసిన కర్తవ్యాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాల ముసుగులో ఇదే అభివృద్ధి అని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా బీజేపీ సంఘ పరివార శక్తుల అంటకాగాలన్నారు. 400 లోక్సభ స్థానాలు ఇస్తే దేశాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్తానని ప్రధాని మోదీ చెబుతున్నారని పేర్కొన్నారు. 400 స్థానాలు ఇస్తే మోదీ ఒక నియంతలా వ్యవహరించి రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ప్రారంభిస్తారని హెచ్చరించారు. ఏకొండూరు మండల బాధిత సమస్యలను పరిష్కరించలేనటువంటి పాలకులకు ఓటు వేయవద్దని చెప్పి సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. సమస్యను పరిష్కరించకుండా, కృష్ణా జలాలను సప్లై చేయకుండా, డయాలసిస్తో నిమిత్తం లేకుండా చనిపోయిన కుటుంబాల వారికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి 2.5 ఎకరాలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆన్ ది స్పాట్లో చనిపోయిన కుటుంబాలకి 10,000 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి మట్టి ఖర్చుల కింద ఇచ్చేటువంటి డిమాండ్ని దాన్ని అమలు చేయాలని చెప్పి అమలు చేయనటువంటి ప్రభుత్వాలకి ఓట్లు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ ఏకొండూరే కాదు, తిరువూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కూడా కిడ్నీ బాధితులు ఉన్నారు. గంపలగూడెం హనుమల్లంక గ్రామంలోనే 40 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఊటుగూడు గ్రామంలో ఉన్నారని తెలుస్తున్నది. విశ్వనపేట మండలంలో ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్లోరైడ్ సిలికాన్ జలాలతోటి ప్రజల ప్రాణాలని హరిస్తుంటే, ప్రజల ప్రాణాలను తీస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ ఓట్ల కోసం జనం చుట్టూ తండాల చుట్టూ తిరిగేటువంటి నాయకులకు ఓట్లు వేస్తారా? ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రజాసేవకులమని చెప్పేటువంటి ఓట్లు వేస్తారా? కాబట్టి వాళ్ళ కమ్యూనిస్టులుగా వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగువారి పండుగల్లో మొదటిదైన ఉగాది రోజున ఈ ప్రాంత ప్రజలకు ప్రధాని మోదీ హామీగా తాను పేర్కొంటున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరులో లోపాలు, తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. You all have a great year, and
the message from my Prime Minister and your Prime Minister and our leader, Narendra Modi ji, on this special day is Viksit Andhra, Viksit Bharat. So he has said very clearly, if India wants to become, Bharat wants to become progressive, developed, Viksit Bharat, so it is important that Andhra also becomes Viksit. Therefore he has said Viksit Andhra, Viksit Bharat. Happy Ugadi Day. Well, to be honest, it is a beginning of the election, and truly speaking, the campaign hasn't started. But I think the way we discussed among ourselves, amongst the alliance partners, we do realize first is that in the interest of Andhra Pradesh, it is important. వైసీపీ ఓటమిపై స్పష్టత రావడంతోనే సిట్ కార్యాలయంలో పత్రాలు తగులబెట్టారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ను అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించిన ఎక్కడైనా 1-2 చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకారంతో మార్పులు ఉండవచ్చునని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరుల దగ్గర నుంచే తాము విరాళాలు సేకరిస్తూ ఉంటే వైసీపీ గ్యాంబర్ల నుండి విరాళాలు సేకరిస్తోందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు అనుమతించే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడంతో పాటుగా ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకొని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వవచ్చునని స్పష్టం చేశారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. చైతన్యం తీసుకొచ్చి మీ మంచి పని వల్ల కొంతమందిలో మీ మీద సదభిప్రాయం ఉంది, పాజిటివ్గా ఉంది. మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ వల్ల లాభం పొందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మార్పు తీసుకురండి. అదే సమయంలో రెండోది, మీకు తోచిన విధంగా ఫైనాన్షియల్గా కూడా కాంట్రిబ్యూట్ చేయండి. అది 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎంతైనా కానీ మీరు చేయండి. అది మీరు చేసి మీకు వెరీ సింపుల్గా ఈరోజు TDP for Andhra.com అనేది మీరు ఒకసారి వెళ్తే QR కోడ్ కూడా పెట్టాం. ఒకప్పుడు QR కోడ్ తెలిసేది కాదు, నేనే పాపులరైజ్ చేశాను డిజిటల్ కరెన్సీ అప్పుడు ఫస్ట్ టైం. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు QR కోడ్ అనేది మామూలుగా ఎవ్రీవేర్, టీ స్టాల్ దగ్గర నుంచి, కిరాణా కొట్టు దగ్గర నుంచి, తోపుడు బండ్ల దగ్గర నుంచి ఒక మామూలు అయిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని దీన్ని గూగుల్లో మీరు కానీ సెర్చ్కి వెళ్తే TDP for Andhra.com ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి మీరు చేయాల్సిన పని ఇందులో నుంచి క్లియర్ కట్గా డొనేట్ ఫర్ తెలుగుదేశం అనేది వస్తుంది. అందులో ఆప్షన్స్ ఇచ్చాం. నేము అవన్నీ ఇది చేసిన తర్వాత 99 రూపాయలు, 999, 9999, 19,999, ఇంకొక పక్కన 99,999. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. కృష్ణా జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ కేంద్రమైన పాంబరు మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పరిశీలించారు. పాంబరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శ్రీదేవి ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఆర్ఓ శ్రీదేవికి పలు సూచనలు, సలహాలను బాలాజీ అందజేశారు. తహసీల్దార్ శ్రీ పల్లవి, డీఎస్పీలు శ్రీకాంత్, సిఐ సుభాకర్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 12న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది.
ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తి కానున్నాయి. ఇందులో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 1-2 రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అంతా శుభమే జరగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉగాది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అన్ని విధాలా పురోగతి సాధించాలని, అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నేను మళ్ళీ మీకంటే శుభాకాంక్షలు చెప్తున్నాను. తెలుగు ప్రజలంటే ఉగాది అంటే ముఖ్యంగా అంటే జగరిగా చూస్తే మామిడి, మళ్ళీ డి అంటే నీమ్ అంటే ఈ ముఖ్యంగా అంటే మేము ఈ ముగ్గురు మిశ్రం చేసి చూస్తుంటే మేము ఈ కలిపి అంటే సార్నెస్, బిటర్నెస్, స్వీట్నెస్ 3 కలిపి అంటే మేము ముందు వెళ్తున్నాము. ఈ రోజు అంటే ఫస్ట్ డే ఉంది, మన చైత్ర మాసం ఫస్ట్ డే ఉంది. హిందూ క్యాలెండర్కి ఫస్ట్ డే ఉంది. ఉగాది అంటే ఫస్ట్ డే దీంతో సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. దీని ద్వారా అంటే మేము ప్రపంచంలో రాశిలో ఐ థింక్ అష్టం శని ఉన్నట్టుగా అనుకుని చెప్పినట్టున్నారు కర్కాటక రాశిలో. సో అజాగ్రత్తగా అనేటువంటిది ఉండాలనుకున్నట్టు సుమా అది. సో ఈ ఉగాది గురించి దీని గురించి అంటే ఇప్పుడు చూస్తే నిజం చెప్పాలంటే ఇది ఒక గ్రామంలో ఎంత గొప్పగా ఉంటుందో అంత చక్కగా మా మల్లికార్జునరావు గారు అనేటువంటిది ఇక్కడ అంత బ్యూటిఫుల్గా అనేటువంటిది డిజైన్ చేశారు. చూస్తే ఒక అంత ఆర్ట్ డైరెక్టర్గా అనేటువంటి వారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇంత పండితులు ఈ విధంగా అంతా కూడా అనేటువంటిది ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని రామారావు గారు, ఆజాద్ గారు అండ్ రాజు గారు టీంకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, సో ఈ 6 షడ్రుచులు ఏవైతే ఉన్నాయో ఆ రుచులు అనేటువంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఎక్కువైనా కొద్దిగా కష్టంగానే ఉంది. తీపి ఎక్కువైనా షుగర్, డయాబెటీస్ ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఆ పులుపు ఎక్కువైతే అనేటువంటిది సో ఇంకో గ్యాస్ట్రిక్ ఇంకొక చేసుకునే పండుగల్లో మొదటి పండుగ ఉగాది అయితే రెండో పండుగ సంక్రాంతి. సో ఉగాది ప్రారంభం, దాని పేరే ఉగాది. కాబట్టి ఈ నూతన శకానికి మనకి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం జరుగుతున్నప్పుడు కూడాను భవిష్యత్తు అనేది ఆశ ముందుకు లేకపోతే మనిషి అనేవాడు కష్టం. కాబట్టి ఆశ అనేది ముఖ్యం. కాబట్టి ఆశ ద్వారా మనం బతకాలి. సో పంచాంగ శ్రవణం చేసినటువంటి పండితులు వారు చక్కగా చెప్పారు. తప్పనిసరిగా మనందరికీ మంచి జరగాలి. ఎక్కడున్నా సరే ఈ షడ్రుచులు అనేవి ఉద్దేశం ఏంటంటే ఏ రుచైనా గొప్పదని చెప్పడంలో ఉద్దేశం. జీవితం అనేది చాలా సమతుల్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి. అదే రకంగా ఈ పంచాంగ శ్రవణం గ్రామాల్లో కానీ ఇట్లో కానీ చదివేటప్పుడు ప్రతి ఒక్కరు కూడాను తమ భవిష్యత్తు ఎలాగుంటుంది, తమకు పంటలు ఎలా పండుతాయి, పశు సంపద ఎలాగుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన పోతిన మహేష్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. 60వ డివిజన్లో ఘనంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైసీపీ నేతలు. ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావును గెలిపించుకుంటామన్న ఆ పార్టీ నేత రాంబాబు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్న వైసీపీ ముస్లిం నేత నూరుద్దీన్. సీఎం జగన్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. జగన్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.